ఆయిల్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను. ఒక గంట తర్వాత చూద్దాం మనము ఆయిల్ గడ్డ కడుతుందా లేదా. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండండి. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాంలే, మీరందరు కూడా మస్తున్నారని అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్ అంటే ఫ్రిడ్జ్ మీద ఒకటైతే ట్రై చేయాలనుకుంటున్నాను. అబ్బా మీరు కూడా నాతో పాటు చూడండి. అది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీకు కూడా తెలియకపోవచ్చు, మీకు కూడా డౌట్ వచ్చింటుందని నేనైతే అనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, నేనైతే కొత్తగా అయితే ఫ్రిడ్జ్ అయితే తెచ్చుకున్నాను కదా. మా పిల్లలు మేము తెచ్చినప్పటి సంది అయితే నీళ్లు అవి ఐస్ క్రీమ్స్ కానీ అన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి గడ్డ కట్టిస్తున్నారు అనమాట. వాళ్ళన్ని గడ్డ కట్టిస్తుంటే చూసి నాకు డౌట్ వచ్చింది అనమాట. అవన్నీ దాంట్లో పెడితే అన్ని గడ్డ కడుతున్నాయి కదా, నేను కూడా ఒక ఎందుకు ట్రై చేయకూడదని నాకైతే డౌట్ వచ్చింది. అదేనండి, మనం వంటకు వాడుకునే మంచి నూనె, అది ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుందా లేదా అనేది ఇప్పుడైతే చూసేద్దాం అనమాట. నాతో పాటు మీకు కూడా చూసేయండి. ఇంకెందుకు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆలస్యం. ఇప్పుడైతే మనము వంటకు అదే అండి, మనం ఆయిల్ పోసుకుంటే ఆయిల్ అనుకోండి. ఇదైతే నేనైతే ఒక గిలాసులు అయితే పోసి చూపిస్తాను. ఇదైతే చూడండి నాతో పాటు మీరు కూడా చూడండి. ఇదైతే ఒక గాజు కప్ అయితే తీసుకున్నాను, దీంట్లో అయితే పోసేస్తున్నాను మంచి నూనె. వంటకు మీరు ఏది వాడుకుంటే అది చూడండి. ఇప్పుడైతే నూనె అయితే ఇప్పుడైతే కప్పులో అయితే నూనె పోసిన కదా, వంటకు వాడుకునే నూనె. ఇదైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేది. చూడండి, ఆయిల్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే ఇట్లా పెట్టేస్తున్నాను. ఒక గంట తర్వాత చూద్దాం మనము ఆయిల్ గడ్డ కడుతుందా లేదా. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండండి. ఒక 1 అవర్ తర్వాత చూద్దాం ఎలా వస్తుందో. గడ్డ కడుతుందా లేదా డౌట్ నాతో పాటు మీకు కూడా తీరుతుంది అనమాట. ఇప్పుడైతే క్లోజ్ చేసినాం. 1 అవర్ తర్వాత అది ఆయిల్ ఎలా అయిందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు ఒక గంట 2 గంటలు అయితే టైం కానికి వస్తుంది. ఇప్పుడైతే మనం పెట్టిన ఆయిల్ ఎలా ఉందో డీప్ ఫ్రిడ్జ్ లో చూసేద్దాం రండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే ఏ మాత్రం కూడా గడ్డగట్టలేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో లోపల కూడా ఒకసారి నేను చిన్న చెంచాతోనైతే మీకైతే చూపిస్తా. చూడండి, పాలు, పెరుగు, నీళ్లు, జ్యూస్లు కానీ ఇంకేమన్నా పెట్టినా కూడా, కర్రీస్ పెట్టినా కూడా ఒక గడ్డ కడతాయి. చూద్దాము. ఇప్పుడు ఆయిల్ అయితే అస్సలు గడ్డ కట్టలేదు. చూడండి, ఒక జెల్లు మాదిరిగా ఉంది. అయితే చూడండి, ఇప్పుడు మీకైతే వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, చూసారా? ఇలా ఎందుకు అయిందో నాకు కూడా అర్థం కాలేదు. సరే, గడ్డ కట్టలేదు, అలానే మనకు ఇట్లా నెయ్యి డాల్డా లాగా కూడా కాలేదు. ఇట్లా ఒక జెల్లు మాదిరిగా అయితే అయింది. చూసారా, లోపల చిన్న చిన్న బుడగల్లాగా అయితే ఇలా వచ్చాయి. చూడండి ఒకసారి దగ్గర. ఇలా ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. ఒకవేళ మీకు కూడా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా ఏమైనా కిచెన్ ఎక్స్పెరిమెంట్స్, కిచెన్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా చేయాలి అలా చేయాలని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు.